హరి ఓం శ్రీ గురుభ్యో నమ. నమ శంకరాయ చ. శ్రీ శంకర స్వరూప శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి సద్గురు చరణారవిందాభ్యాం నమ. నమస్సభాభ్య. బ్రహ్మసూత్రాలు పంచాధికరణం విచారం చేస్తూ ఉన్నాము. స్వామివారి వ్యాఖ్యానము. దీంట్లో జన్మాధికరణము, జన్మాద్యధికరణము, బ్రహ్మము కేవలం వేదాంత వాక్యగమ్యము, వేరే ప్రమాణాంతరకే విషయం కాదు అని. అంటే బ్రహ్మం ప్రసిద్ధము అని చెప్పినారు కదా బ్రహ్మ అనే శబ్దానికి. మరి ప్రసిద్ధమైతే ఉపనిషద్వాక్యాలకు మాత్రమే ప్రామాణ్యం ఏమిటి? ఇంకా ఇతరే ప్రమాణాలు కూడా అక్కడ ప్రవర్తించవచ్చు కదా అనే అనుమానం. ఎందుకంటే భూత వస్తువు అని చెప్పినారు మీరు. భూత వస్తువు అయినప్పుడు సిద్ధ వస్తువు, అది ఏ దానికైనా విషయం కావచ్చు. మరి ఉపనిషద్ వాక్యాల ద్వారానే అర్థం కావాలన్నది ఏముంది? నను భూత వస్తుస్తే బ్రహ్మణ ప్రమాణాంతర విషయత్వమేవ ఇది వేదాంత వాక్య విచారణ అనర్థికైవ ప్రాప్త. భూత వస్తువు అయినప్పుడు ఆ బ్రహ్మ వస్తువు వేదాంత వాక్యాలకు మాత్రమే ఎందుకు ప్రామాణ్యము? ఇతరే ప్రమాణాలు కూడా అక్కడ పని చేయొచ్చు కదా దాన్ని తెలిపేదానికి అనే ఆక్షేపణ. దానికి నా అంటూ ఉన్నారు, అంటే నిషేధిస్తూ ఉన్నారు. ఏమి? ఇంద్రియ అవిషయత్వేన సంబంధాగ్రహణాత్ అంటూ ఉన్నారు. అది ఇంద్రియాలకి విషయం కాదు నాయన బ్రహ్మ వస్తువు. ఇంద్రియాలకు విషయమైండేదైతే వేరే ప్రమాణాలకి అది గోచరం కావచ్చు. కానీ ఇంద్రియాలకి ఎప్పుడో సంబంధం లేదో అప్పుడు అటువంటి దాన్ని, అంటే చాలా సూక్ష్మమైనటువంటిది అని అర్థమాయ. దాన్ని వేదాంత వాక్యాల ద్వారానే తెలుసుకోవాలి, కానీ ఇతరే ప్రమాణాలకి గోచరం కాదు. ఇతరే ప్రమాణాలకి గోచరం కావాల్సి ఉంటే ఇంద్రియాలకి విషయం కావాలి. అది స్వభావతో విషయాణి ఇంద్రియాణి న బ్రహ్మ విషయాణి. ఇది చాలా ముఖ్యం. స్వభావతో ఇంద్రియాలు ఏం పని చేస్తుంది? విషయాణి, అవి మనకి విషయాలు, దానికి మరి విషయాలు. ఇది బ్రహ్మ విషయంగా లేదు. న బ్రహ్మ విషయాణి. సతి ఇంద్రియ విషయత్వే బ్రహ్మణ ఇదం బ్రహ్మణ సంబద్ధం కార్యం ఇది గృహ్యతే. కార్యమేవ తు గృహ్యమాణం కిం బ్రహ్మణ సంబద్ధం కిం అన్యేన కేనచిద్వా సంబద్ధం ఇది నశక్యం నిశ్చేతుం. తస్మాత్ జన్మాది సూత్రం నానుమానోపన్యాసార్థం కిం తర్హి వేదాంతవాక్య ప్రదర్శనార్థం. బ్రహ్మమును ఇతరే ప్రమాణాలు విషయీకరించలేదు. బ్రహ్మము ఇంద్రియాలకు విషయమైంటే ఈ జగత్తు బ్రహ్మకే సంబంధపట్టిండేది అని తెలుస్తూ ఉండే. అయితే కార్యమైండేటువంటి జగత్తు మాత్రం మనకి గోచరమవుతూ ఉంది. దీనికి బ్రహ్మ సంబంధం ఉందో లేదో ఎలా తెలుసుకునేది అని తెలుసుకునేకి అవుతూ ఉండలేదు. ఈ జన్మాది సూత్రం అనుమానాలని చెప్పేకొచ్చింది అని తీర్మానం అయ్యలేదు. ఏమి? బ్రహ్మ వస్తువునే చెప్పేకొచ్చింది అని తీర్మానం అవుతా ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. జన్మాది సూత్రము ఇతరే ప్రమాణాల కోసం వచ్చిండలేదు. ఎందుకంటే వేదాంత వాక్యాన్ని చెప్పేదానికే ఈ సూత్రం వచ్చింది అని ఆచార్యులు స్పష్టం చేసినారు. వేదాంత వాక్య ప్రదర్శనార్థం అని చెప్పేసి ఈ సూత్రానికి విషయవాక్యం. ఆ వేదాంతం ఏది? ఈ సూత్రంలో చెప్పిండేటువంటి వేదాంత వాక్యాలు ఉంటూ ఉన్నారు కదా, అది ఏది అని ఇంకా బ్రహ్మనే చెప్తూ ఉంది. దీనికంతా కారణము అంటే దాన్ని మీరు ప్రమాణంగా చూపించాలి కదా. కిం పునస్తద్వేదాంత వాక్యం యత్ సూత్రేణ ఇహ విలక్షయితం అంటే ఇంకా మీరు వేదాంత వాక్యాలు చూపించేకే సూత్రం వచ్చింది, తద్వారానే బ్రహ్మము జగత్ కారణము అని తెలుస్తుంది అంటే ఏది? ఆ వాక్యాలు రెండు చెప్పండి చూస్తాము, ఏమైనా ఉందేమో ప్రమాణము అంటే చెప్తూ ఉన్నారు. భృగుర్వై వారుణి వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి ఇది ఉపక్రమ్య. తైత్తరీయం
చెప్తూ ఉంది. వారుని భృగువు తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు బ్రహ్మవస్తువును చెప్పండి, తెలుసుకోవాలనుంది అని జిజ్ఞాసని వ్యక్తం చేసినప్పుడు ఆహా చెప్తున్నాడు తండ్రి కొడుక్కి. ఏమి? ఏతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్పర్యంత్యవిషం విశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. ఈ సమస్త భూతములు ఏ దాని యందు పుట్టిందో, ఏ దానితో జీవిస్తూ ఉందో, మళ్ళీ ఏ దాని గురించి వాపస్ తిరిగి వెళ్ళిపోతుందో దాన్ని తెలుసుకో. తద్విజిజ్ఞాసస్వ. అదేది అంటే తద్బ్రహ్మ. ఉపనిషత్తే వాక్యాలు ఎందుకు ప్రమాణం అంటే ఇది డైరెక్ట్గా ఏ సందేహము లేకుండా మనకి తెలియచేస్తుంది కనుక. తస్యచ నిర్ణయవాక్యం, దాని నిర్ణయవాక్యం చెప్తూ ఏం చెప్తుంది? ఆనందాధ్యైవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యవిషం విశంతీతి. ఆనందం నుంచి పుట్టింది నాయన ఇవన్నీ. ఆనందం కోసమే జీవిస్తూ ఉంది, మళ్ళీ ఆనందాన్నే గురించి లోగా వెళ్ళిపోతూ ఉంది. అన్యాన్యపి ఏవం జాతీయ కాని వాక్యాన్ని, ఇలాగే ఎన్నో వాక్యాలు, ఇంకా ఎన్నో వాక్యాలు నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావ సర్వజ్ఞ స్వరూప కారణ విషయాన్ని ఉదాహర్తవ్యాన్ని. నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావమైనటువంటి సర్వజ్ఞమైనటువంటి కారణాన్ని ఉదాహరణ ఇచ్చేదానికే వస్తూ ఉంది. దానికే జన్మాది సూత్రములో జన్మాద్యస్యేత అంటే బ్రహ్మని జిజ్ఞాస చేయాలా అని. ఆ బ్రహ్మ ఎటువంటిది అంటే ఈ సమస్తానికి సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటిది అని. దాన్ని వేదాంత వాక్యాల ద్వారానే తెలుసుకోవాలా. ఇప్పుడు ఇంకా బ్రహ్మను తెలుసుకునే దానికి ప్రమాణం ఏముంది, ఆ ప్రమాణం ఎటువంటిది అని చెప్పేదానికి ముందర శాస్త్రయోనిత్వాధికరణము అనేది ప్రారంభమవుతూ ఉంది. ఎందుకంటే బ్రహ్మము సర్వజ్ఞము, బ్రహ్మానికి శాస్త్రమే ప్రమాణము. శాస్త్రము సర్వజ్ఞము, బ్రహ్మము సర్వజ్ఞము. జగత్కారణత్వ ప్రదర్శనేన సర్వజ్ఞం బ్రహ్మ ఇది ఉపక్షిప్తం తదేవ దృఢయన్నాహ. జగత్తుకంతా కారణము అని చెప్పింది దాని నుంచి బ్రహ్మము సర్వజ్ఞము అని సూచించినట్లాయ, చెప్పినట్లాయ. దాన్నే దృఢం చేసేదానికి, గట్టి చేసేదానికి మళ్ళీ సూత్రం వస్తూ ఉంది. ఏమి? శాస్త్రయోనిత్వాత్. శాస్త్రానికి కారణము బ్రహ్మ, దానికే బ్రహ్మము సర్వజ్ఞము. ఇది అర్థం. బ్రహ్మము వేదశాస్త్రానికంతా కారణము అని చెప్తూ ఉన్నారు. ఎంత మంచి వేదం పట్ల ఆచార్యులకి ఎంత గౌరవం ఉండేది అనేదాన్ని ఈ వాక్యాలు చాలా మననీయంగా ఉంది. మహతః ఋగ్వేదాదేహే శాస్త్రస్య, చాలా విద్యాస్థానాల నుంచి అంటే పురాణములు, న్యాయము, మీమాంస, ధర్మశాస్త్రములు, వేదాంగములు, ఇవన్నీ వేదార్థాన్ని వివరించేటువంటి విద్యాస్థానాలే అని టిప్పణి రాస్తూ ఉన్నారు స్వాములు. మహతః ఋగ్వేదాదేహే శాస్త్రస్య అనేక విద్యాస్థానోపబృంహితస్య ప్రదీపవత్ సర్వార్థావద్యోతినః సర్వజ్ఞకల్పస్య యోని కారణం బ్రహ్మ. పెద్దగా వెలుగుతూ ఉండేటువంటి దీపమాకట సర్వ విషయాల్ని వెలుగుతూ ఉండేటువంటిది, సర్వజ్ఞంగా ఉండేటువంటిది. అటువంటి ఋగ్వేదమే మొదలైనటువంటి మహాశాస్త్రానికి బ్రహ్మము యోని అంటే కారణము అవుతూ ఉంది. అనేక విషయాల్ని మరి వేరే ఏ సహాయము లేకుండా చెప్తూ ఉంది శాస్త్రం. అంటే కార్యములో కారణ గుణాలు ఎప్పుడూ కూడుకొనే ఉంటుంది అని చెప్పేదానికి విశేషణాన్ని ఇక్కడ పెడుతూ ఉన్నారు. యద్యద్ విస్తరార్థం శాస్త్రం యస్మాత్ పురుష విశేషాత్ సంభవతి యథా వ్యాకరణాది పాణిన్యాదేహే జ్ఞేయైక దేశార్థమపి స తతోపి అధికతర విజ్ఞానః ఇది ప్రసిద్ధం లోకే. కిము వక్తవ్యం? అనేక శాఖా భేద భిన్నస్య దేవతర్యం మనుష్య వర్ణాశ్రమాది ప్రవిభాగ హేతోః ఋగ్వేదాద్యాఖ్యస్య సర్వజ్ఞాకారకస్య అప్రయత్నేనైవ లీలాన్యాయేన పురుష నిశ్వాసవత్ యస్మాత్ మహతో భూతాత్ యోనేః సంభవః.
అస్య మహతో భూతస్య నిశ్వసితమేతదృగ్వేదః బృహదారణ్యకశ్రుతి ఇత్యాది శ్రుతేః తస్య మహతో భూతస్య నిరతిశయం సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం చైతి. బ్రహ్మము శాస్త్రానికి యోని కారణము. ఇటువంటి సర్వజ్ఞ గుణాల నుంచి కూడుకోండే దాని నుంచి ఋగ్వేదాది రూపంగా ఉండేటువంటి శాస్త్రం అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అన్నీ చేర్చుకోవాలి మనం. సర్వజ్ఞుడు కాకుండా మరి ఎవరి నుంచినో దీనికి ఉత్పత్తి అవుతుంది అంటే నమ్మేకి లేదు. ఎందుకంటే తనకు తెలిసిండే దాంట్లో ఒక అంశాన్ని చెప్పే దాంట్లో వ్యాకరణమే మొదలైన శాస్త్రము పాణిని మొదలైనటువంటి ఆచార్యులు ముందుకొచ్చినారు. ఏ విస్తరార్థంగా శాస్త్రం ఏ పురుషుడి నుంచి అయిందో దానికంటే ఎక్కువ విజ్ఞానం ఉండేటువంటి లోకంలో అది వాడు దానికంటే లోకంలో ఉండేటువంటి జనాల కంటే వాడు విజ్ఞానవంతుడు అని ప్రసిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు సామాన్యులకి భాషా జ్ఞానం తెలుసు, కానీ వ్యాకరణం పాణిని రాశాడు కాబట్టి పాణిని వ్యాకరణంలో మహాబుద్ధివంతుడు అని అర్థమైంది. కానీ సమస్తము తెలిసిందా పాణినికి అంటే వ్యాకరణాంశ విశేషాలు అనేటువంటిది జ్ఞానంలో ఒక అంశం అంతే. అది ఆ అంశం బాగా తెలుసుకున్నాడు, ఒక్క అంశం తెలుసుకున్నాడు. ఇలా ఉండగా ఇంకా వేదశాస్త్రములు ఏముంది, అన్నీ ఉంది. ఇలా ఉండగా అనేక శాఖా వేదాల నుంచి అంటే ఋగ్వేదంలో 21 శాఖలు, యజుర్వేదంలో 109 శాఖలు, సామవేదంలో 1000, అథర్వణ వేదంలో 50 అని పండితులు చెప్తూ ఉన్నారు అని ఇక్కడ స్వాములు రాసినారు. మరి అనేక శాఖా భేదాల నుంచి వేరే వేరే రకంగా దేవతలు, చాలా అల్పతర ప్రాణులు, మనుష్యులు, వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ విభాగాలకి కారణంగా ఉండేదానిగా. అంటే ఇటువంటి వర్ణనములో, ఇటువంటి ఆశ్రమంలో, ఇటువంటి కర్మాన్ని చేస్తే దేవతలు, తిరిగే జంతువులు, మనుష్యులు ఇటువంటి జన్మాలు వస్తుంది అని శాస్త్రమే వివరిస్తూ ఉంది. ఋగ్వేదమే మొదలైనటువంటి పేరు కలిగినటువంటి సర్వజ్ఞానానికి గణి స్వరూపంగా ఉండేటువంటిది, నిధి స్వరూపంగా ఉండేటువంటిది శాస్త్రము ఏ బ్రహ్మ నుంచి ఏ ప్రయత్నము లేకుండా లీలాన్యాయం నుంచి తన ఉచ్ఛ్వాస నిశ్వాసం ఊపిరి విడిచినట్టుగా నిశ్వాసం అని రాసినారు ఆచార్యులు. అప్రయత్నేన లీలాన్యాయేన పురుష నిశ్వాసవత్ యస్మాత్ మహతో భూతాత్ యోనేః సంభవః అస్య మహతో భూతస్య నిశ్వసితమేతద్ ఋగ్వేదః అని. ఈ మహాభూతం నిశ్వాసమే ఋగ్వేదము అని శాస్త్రమే చెప్తూ ఉంది. అంటే ఆ బ్రహ్మలో మనం లెక్క పెట్టేకి లేకుండా ఉండేటువంటి సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము ఉంది అని ఇంకా చెప్పేది ఏముంది? ఇంత ప్రమాణం ఇస్తూ ఉన్నారు. బ్రహ్మానికి శాస్త్రమే ప్రమాణం. ఎందుకంటే శాస్త్రం విడిస్తే బ్రహ్మతత్వం తెలిసేకి సాధ్యమే లేదు. అథవా యథోక్తం ఋగ్వేదాది శాస్త్రం యోని కారణం ప్రమాణం అస్య బ్రహ్మణః యథావత్ స్వరూపాధిగమే శాస్త్రాదేవ ప్రమాణాత్ జగతో జన్మాది కారణం బ్రహ్మ అవగమ్యతే ఇత్యభిప్రాయః. చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నారు. శాస్త్రం ఉదాహృతం పూర్వసూత్రే యతో వా ఇమాని భూతాని జాయంతే. ఇంకొక రీతిగాను ఈ సూత్రానికి అర్థం చెప్తూ ఉన్నారు. ఏమి అంటే ఋగ్వేదమే మొదలైనటువంటి శాస్త్రము ఈ బ్రహ్మ యొక్క నిజమైన స్వరూపాన్ని తెలుసుకునే దానికి యోని కారణము అంటే ప్రమాణం. శాస్త్రం అనేటువంటి ప్రమాణం నుంచినే ప్రత్యక్షాదులు కానీ అనుమానాదులు కానీ తదనుసారంగా ఉండేటువంటి తర్కాన్ని కానీ తిరస్కారం లేదు. అయితే శాస్త్రం అనేటువంటి ప్రమాణం నుంచినే ముఖ్యంగా జగత్తు యొక్క జన్మాదులకి కారణంగా ఉండేటువంటి బ్రహ్మను తెలియచేస్తుంది అనే అభిప్రాయం శాస్త్రం. ఈ శాస్త్రంలోనే ముందే చెప్పినారు, యతో వా ఇమాని భూతాన్ని జాయంతేని, ఏ దాని నుంచి భూతములు పుడుతూ ఉందో అని. మరి చెప్పేసినారు కదా, ఇంక సూత్రం ఏమిటికి అని మళ్ళీ ప్రశ్న వస్తుంది. కిమర్థం తర్హిదం సూత్రం అంటూ ఉన్నాడు. ఈ సూత్రం ఎందుకట్లయితే యతో వా ఇమాని భూతాన్ని జాయంతే అని వేదమే చెప్పినప్పుడు మళ్ళీ శాస్త్రయోనిత్వాత్ అని ఎందుకు చెప్పాల్సిండా? యావతా పూర్వసూత్రే ఏవం జాతీయేకం శాస్త్రం ఉదాహరత
శాస్త్రనిమిత్తం బ్రహ్మణ దర్శితం, శాస్త్రమే యోని అని తెలిసింది కదా, యతో వా ఇమాని భూతాని జాయంతే అన్నప్పుడు. మరి సూత్రకారులు విశేషంగా సూత్రం ఏమిటి చేయాల్సి వచ్చింది, దీంట్లో ఏం విశేషము ఉచ్యతే, చెప్తాముండు. తత్ర పూర్వసూత్రాక్షరేణ స్పష్టం శాస్త్రస్య అనుపాదానాత్ జన్మాది కేవలం అనుమానం ఉపన్యస్తం ఇత్యాశంకేత. ఇక్కడ వెనక చెప్పిండేటువంటి సూత్రం యొక్క అక్షరాలనే పట్టి శాస్త్రాన్ని తీసుకొని చెప్పిండలేదు. జగత్తు యొక్క జన్మాదిని అనుమాన ప్రమాణంగా ఎవరైనా శంక పడవచ్చును అని, బ్రహ్మమే కారణము అనుమానాదులు కాదు అని ఆ శంకను తొలగించేదానికి ఇప్పుడు శాస్త్రయోనిత్వాత్ అనే సూత్రం వస్తూ ఉంది. జన్మాది కేవలం అనుమానం ఉపన్యస్తం ఇత్యాశంకేత తాం ఆశంకాం నివర్తయితుం ఇదం సూత్రం ప్రవృవృతే శాస్త్రయోనిత్వాత్ ఇతి. ఇది ముఖ్యంగా శాస్త్రయోనిత్వాధికరణము ఇక్కడికి ముగుస్తుంది. ఇంకా 4వ సూత్రం సమన్వయాధికరణం. ఈ సమన్వయాధికరణం చాలా గొప్ప విషయము. ఎందుకంటే మనం శంకర దిగ్విజయము అని శంకరాచార్యుల చరిత్ర చెప్తూ ఉంటాం. అయితే సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు చెప్తారు, ఈ సమన్వయ సూత్రానికి రాసినటువంటి భాష్యమే శంకర విజయము అంటారు. ఎందుకంటే ఇక్కడ పూర్వమీమాంసకుల పక్షాన్ని సంపూర్ణంగా తిరస్కరిస్తారు ఆచార్యులు. అది ఎట్లా తిరస్కరిస్తారో, వాళ్ళ అభిప్రాయాలు ఏమి అనేది స్పష్టంగా మనం నిదానంగా తెలుసుకోవాలా. ఇది ఒక్కసారి మనం ఇలా చదువుకొని పోయింటే, అర్థం సూక్ష్మంగా తెలుసుకొని పోయింటే, ఇంకా మనం లోతుగా తెలుసుకోవాలన్నప్పుడు సూత్ర భాష్యార్థ తత్వ వివేచని అని 3 వాల్యూమ్స్ రాశారు ఈ పంచాధికరణాలపైనే స్వాములు. విశేషంగా సంస్కృతంలో మరీ వ్యాఖ్యానం పెట్టారు దానికి, భాష్యం కాకుండా. అది ఇంకా చాలా లోతుగా ఉంది, చాలా విస్తారంగా ఉంది. ఇది వినిన తర్వాత నెక్స్ట్ నిదానంగా అది చూస్తాం. కానీ ఇప్పుడు సద్యానికి మనం సమన్వయాధికరణాన్ని నిదానంగా ఆత్రం పడకుండా ప్రతి ఒక్క వాక్యాన్ని విని, పూర్వపక్షులు ఏం చెప్తారు, పూర్వమీమాంసకులు ఏం చెప్తూ ఉన్నారు, ఏ శృతి సంబంధమైనటువంటి యుక్తుల ద్వారానే ఆచార్యులు వాళ్ళని ఎలా ఖండిస్తారో, అద్వైత తత్వాన్ని ఎలా ప్రతిపాదిస్తారు, ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. ఇవి తెలుసుకునే ముందర ప్రయత్నం చేస్తాము. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు.